గురుపత్ని పేరిందేవి గారొక ఇద్దరు శిష్యులను పిలిచి, అప్పటికి 2 రోజులుగా మన ఇంట్లో పాడి ఆవు కనిపించడం లేదు, వెతకమని సెలవిచ్చారు. రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని దానంలో దొరకని సరుకులు కొనుక్కొని రావడానికి 3, తగినంత వంట చెరుకు సమకూర్చడానికో 3 శిష్యులు చొప్పున నలుదిక్కులకు బయలుదేరి వెళ్ళిపోయారు. గుర్రం బేరం చేయటానికి వెళ్ళిన శిష్యులు, ఆవుని వెతకపోయిన శిష్యులు కలుసుకొని ఆవు ఎలాగా కనిపించలేదు కనుక పనిలో పని ఓ ఆవును కూడా కొనేద్దాం అంటూ అశ్వనిపుణుల శిష్యులతో కలిసి బయలుదేరారు. అలా వెళ్ళిన 4 శిష్యులకు ఓ చోట ఓ కోనేరు, దాని పక్కన పచ్చని పొలంలో కొన్ని గుర్రాలు మేయడం కనిపించాయి. వాటి పక్కనే కొన్ని బూడిద గుమ్మడికాయలు తెల్లగా నేలను కాసి ఉన్నాయి. మన ప్రబుద్ధులు ఆ గుమ్మడికాయలెన్నడూ చూడలేదు. వారికి తెలిసిందల్లా తియ్య గుమ్మడి మాత్రమే. పైగా ఆ తెల్లని బూడిద గుమ్మడికాయలు గుర్రాల పక్కన చూసేసరికి అవి గుర్రం గుడ్డు అయి ఉంటాయని వారికి వారే నిర్ధారించుకున్నారు. గుర్రం ఖరీదు చాలా ఎక్కువగా ఉంటుంది కదా, అందువల్ల గుర్రం గుడ్డు కొని పిల్లలు చేయిస్తే చౌకగా గిట్టుబాటు అవుతుంది అనుకొని తిరుగుముఖం పట్టి గురువుగారి దగ్గరికి వెళ్ళారు. పోయిన ఆవు ఎలాగా కనిపించలేదు అని గురువమ్మగారికి తెలియజేసి, గురువుగారితో, గురువర్య, ఒక చోట కొన్ని గుర్రం గుడ్లని మాత్రం చూసాం. ఈ కాలాన్ని బట్టి చూస్తే గుర్రం ఖరీదు అధికంగా ఉండేలా తోస్తుంది కనుక గుర్రం గుడ్డు కొని పిల్లలు చేయిస్తే అని ఓ శిష్యుడు అంటుండగానే, ఓహో బేష్, చాలా మంచి ఆలోచన, కానీ గుడ్డు పొదగాలి కదా అంటూ సందేశాన్ని వెళ్ళబుచ్చారు పరమానందయ్య గారు. దానికేముంది, రోజుకొకరు చొప్పున గుడ్ల మీద వెచ్చగా కూర్చొని పొదిగేస్తే పోలా అని సమస్య తేలిగ్గా తేల్చేశారు. గురువుగారికి తన శిష్యుల అసమాన ప్రతిభా విశేషాల మీద అపారమైన నమ్మకం కదా. సరే కానివ్వండి అంటూ గుర్రం గుడ్లు ఖరీదు చేయడం కోసం మన అశ్వనిపుణులకు కొంత ధనం ఇచ్చి పంపించారు. దారిలో గుర్రం ఎక్కడం వల్ల గురువుగారి హుందాతనం ఎలా పెరిగేది ముచ్చటించుకుంటూ ఇంతకు ముందు తాము గుర్రాలను ఎక్కడ చూసింది వెతుక్కుంటూ అవి నిలిచి ఉన్న పొలం దగ్గరికి వచ్చారు. బూడిద గుమ్మడికాయలు అక్కడే అలానే ఉన్నాయి. అక్కడికి దగ్గరలో ఉన్న ఒక రైతును చూసి, ఈ గుర్రం గుడ్డు ఖరీదు ఇస్తారా, ఇస్తే ఎంత చెప్తున్నారు అని అడిగాడు ఒక శిష్యుడు. మొదట వేళాకోళంగా అంటున్నారేమో అనుకున్న ఆ రైతుకు ఇంకో శిష్యుడు కూడా ఇదే ప్రశ్న అడిగి, ఊరికే నాంచుడు వ్యవహారాలు మాకు నచ్చవు, టకాటకా బేరం తేల్చేయి, ఖరీదు చెప్పు అంటూ రెట్టించేసరికి వీళ్ళెవరో వెర్రుబాపనయ్యల్లా ఉన్నారని గమనించేసరికి ఆ రైతు బిగుసు కూర్చున్నాడు బేరం చెప్పక. అయ్యవార్లు, ఇవి మహారాజుల గుర్రాలు, మేలుజాతి అశ్వాలు, వీటి గుడ్లు సాధారణంగా అందరికీ దొరికేవి కావు. మీకెంతో అక్కరలో ఉండి అడిగారు కనుక మీకు అమ్మడానికి నిర్ణయించుకున్నాను. ఎన్ని గుడ్లు కావాలి అన్నాడు. ఎన్నో అక్కర్లేదు, ఒకటి చాలు అన్నాడో శిష్యుడు. ఓహో, ఈ మాత్రానికేనా, గుడ్డు ఖరీదు 40 వరహాలు అన్నాడు రైతు. ఏదైనా కొనేటప్పుడు బేరం చేసి కొనాలని గతంలో గురువుగారు ఒకసారి అనడంతో చాలా ఎక్కువ చెబుతున్నారయ్యా అన్నాడు ఆ సంగతి గుర్తొచ్చిన శిష్యుడు. నేను ముందే చెప్పాను, ఇది మేలుజాతి గుర్రం గుడ్డని. ఆ పైన మీ ఇష్టం, అంతగా మీరు అడుగుతున్నారు కాబట్టి, పైగా బాపనయ్యలు అడిగితే లేదనకూడదని అమ్ముదామనుకుంటున్నాను. సర్లేండి, ఓ 5 వరహాలు తగ్గించవ్వండి అన్నాడు ఎంతో ఉదారంగా ఆ రైతు. అదే మహాద్భాగ్యం అనుకొని లెక్కించి 35 వరహాలు ఆ రైతు చేతిలో పోసి అతడిచ్చిన గుర్రం గుడ్డును నెత్తిపై పెట్టుకొని వంతుల వారీగా మోసుకు వస్తున్నారా శిష్యులు. గుడ్డు నెత్తిపై పెట్టుకున్న వాని కాలికి రాయి తగిలేసరికి అతడు తూలి పడబోయి నిలదొక్కున్నాడు. కానీ నెత్తిపైనున్న బూడిద గుమ్మడికాయ వారి లెక్క ప్రకారం గుర్రం గుడ్డు దబేల్ని పడి పగిలింది. చెక్కలైన బూడిద గుమ్మడి పొదల్లోకి వెళ్ళి పడేసరికి ఆ పొదల్లో తలదాచుకుంటున్న ఓ చెవులపిల్లి చెంగును గెంతుతూ పరిగెత్తింది.
ఓసిది దుంపతెగ, ఇది పగలగానే పిల్ల బయటకు వచ్చిందే, చూడు ఎలా పరిగెత్తుతున్నదో, ఇదే గాని పెద్దదైతే రెక్కల గుర్రంలా ఆకాశంతో దూసుకుపోయినా ఆశ్చర్యపడనక్కర్లేదు అనుకుంటూ తలోవైపు కాపు కాసి దాన్ని పట్టుకో చూశారు. అది వారిని ముప్పు తిప్పలు పెట్టి బాగా అలుపొచ్చాక తప్పించుకు పారిపోయింది. ఇక గుర్రం పిల్ల చేజారిపోయిందని రూఢీ చేసుకున్నాక బాగా డిసప్పాయింట్ అయ్యి శిష్యులు చెట్టు కింద మేను వాల్చారు. గుర్రం గురించిన సంగతులు తాము విన్నవి కన్నవి ముచ్చటించుకుంటూ ఆ దారిన పోతున్న ఓ బాటసారి వీళ్ళ మాటలు విని సంగతి తెలుసుకొని, పోయి మీ అమాయకత్వం కోలా, గుర్రం ఎక్కడైనా గుడ్డు పెడుతుందా అని అడిగాడు. ఏ, మేము నీ కంటికి వెర్రివాళ్ళలా కనిపిస్తున్నామా? గుర్రం గుడ్డు ఖరీదు చెయ్యడానికి అవసరమైన సొమ్ము మా గురువుగారే ఇచ్చారు తెలుసా అన్నాడో శిష్యుడు. ఓహో, మీ గురువుగారు మిమ్మల్ని మించిన అతి తెలివిమంతుడన్నమాట అనుకొని ఇక వీళ్ళని సమాధానపరచడం కష్టమని తెలిసి, సర్లేండి, ఇప్పుడు మీ గురువుగారికి ఏం చెబుతారు? సొమ్ము నష్టపోయి గుర్రం కూడా దక్కకపోతే ఆయన ఆగ్రహించరా అన్నాడా బాటసారి. నిజమేనయ్యా, ఎంతసేపు మాకు ఆ ఆలోచనే రాలేదు, ఎలా, ఇప్పుడేమిటి దారి అని వితర్శించుకోసాగారు ఆ శిష్యులు పరమానందుడు. దానికా బాటసారి తన వద్ద ఓ గుర్రం ఉందని వారి భయం పోగొట్టేలా ఎంతో ఉదారంగా దాన్ని వారికి దానంగా ఇచ్చేయదలుచుకున్నానని అన్నాడు. ఆహా, విధి విలాసం! ఇంతలోనే భగవంతుడు మనకి భయం కల్పించి అంతలోనే దాన్ని పోగొట్టాడు. ఈ అపరిచితుడెవరో మనకు తెలియకున్నా విలువైన గుర్రాన్ని దానంగా మనకే ఇస్తున్నాడంటే విధి విలాసం కాక ఇంకేమిటి అనుకొని శిష్యులు ఆ మహాత్ముని వెంట వెళ్ళారు. అతడు తన ఇంటికి తీసుకెళ్ళి తన వద్ద ఉన్న గుర్రాన్ని వాళ్ళ పరం చేశాడు. ఇది దానంగా ఇచ్చినది కనుక దీన్ని మీరు దాన విక్రయాధికార సహితంగా ఉపయోగించుకోవచ్చు అన్నాడు. గుడ్డు పోతే పోయింది, స్వారీకి సిద్ధంగా ఉన్న గుర్రమే దక్కింది. ఈ సంగతి తెలిస్తే గురువుగారు ఎంత సంతోషిస్తారో కదా. సుముహూర్తం దగ్గరలో ఉంటే గురువుగారు గుర్రపు స్వారీ త్వరలోనే కళ్ళారా చూస్తే భాగ్యం మనదే అనుకుంటూ దాన్ని తోలుకొని వెళ్ళి గురువుగారి ముందు నిలిపి సంగతంతా పోసగుచ్చినట్లు చెప్పారు. శిష్యులు ఆసక్తికరమైన కథను వింటూ గురువుగారు గుర్రాన్ని పరీక్షగా చూడకపోయినా మరో ఇద్దరు శిష్యులు మాత్రం ఇది అంత మేలుజాతి కానట్టుంది, ఓ కన్ను కనబడదు, చూడబోతే ఓతంతో దీనికి కాలు లాగేసినట్టు ఉంది అని పరీక్షించి తేల్చారు. దానా ఖర్చు దండగాని అతడెవరో మనకి దీన్ని అంటగట్టి ఉన్నాడని నిర్ధారించారు. ఎవరికెంత ప్రాప్తమో అంతే అని వేదాంతం పలికారు గురువుగారు.